అనగనగా ఒక చిన్న పట్టణంలో రవి మరియు మీరా అనే మంచి స్నేహితులు ఉండేవారు. వారు పాఠశాల నుండి ఇంటికి నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటూ నడిచి వెళ్తున్నారు. సూర్యాస్తమయం కారణంగా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వారికి పార్క్లో ఒక బెంచ్ దగ్గర నేలపై ఒక వ్యాలెట్ కనిపించింది. ఆ వ్యాలెట్ తెరిచి చూడక అందులో డబ్బు మరియు నవ్వుతూ ఉన్న ఒక కుటుంబ ఫోటో ఉంది. మీరా దగ్గరికి వచ్చి ఆ డబ్బును చూసి ఎంతో సంతోషంగా, రవి చూడు, మనం చాలా వస్తువులు కొనుక్కోవచ్చు అని అంటుంది. రవి కొంచెం ఆలోచించి, మీరా, ఇది మంది కాదు, మనం దీనిని తిరిగి ఇవ్వాలి. ఈ వ్యాలెట్ అతనికి విలువైనది అయి ఉండొచ్చు. మనం ఈ వ్యాలెట్ యజమానికి తిరిగి ఇవ్వడం అనేది సరియైన పని. పద, మనం అతన్ని వెతుకుదాం అని అంటాడు. మీరా కొంత సమయం ఆలోచించి, సరే రవి, పద, మనం యజమానిని వెతుకుదాం అని పార్క్లో వెతకడం మొదలు పెడతారు. వారికి కొంతసేపటికి ఒక పెద్ద ఆయన తన సంచిలో కంగారుగా ఏదో వెతుకుతూ కనిపించాడు. రవి అతని దగ్గరికి వెళ్ళి, సార్, మాకు ఒక వ్యాలెట్ దొరికింది, మీరు వెతుకుతున్నది దీనికోసమేనా అని అడుగుతాడు. ఆ వ్యాలెట్ చూడగానే ఆ పెద్దయిన ముఖం వెలిగిపోయింది. అవును, అది నాదే, అది నాకు ఎంతో విలువైనది అని చెప్తాడు. రవి ఆ వ్యాలెట్ని అతనికి అందించాడు. పెద్దాయన దాన్ని తీసుకొని, ఈ ఫోటో నాకు చాలా విలువైంది, అది నేను తరచూ కలవలేని నా కుటుంబం యొక్క జ్ఞాపకం అని కన్నీరు పెట్టుకుంటాడు. అతను రవి మరియు మీరాకి కృతజ్ఞతలు చెప్పి చిరునవ్వుతో తన సంచిలో నుండి ఒక పౌచ్ తీసి, ఇదిగో తీసుకోండి, మీ నిజాయితీకి నా చిన్న బహుమతి అని అంటాడు. రవి మరియు మీరా నవ్వుతూ, లేదండి, మేము ఇదంతా బహుమతి కోసం చేయలేదు అని అంటారు. మీరాకి ఆ డబ్బు ఆకర్షణీయమైనప్పటికీ వ్యాలెట్ తిరిగి ఇవ్వడం సరి అయినదని, ముఖ్యంగా ఆ పెద్దాయన ఆనందం వెలకట్టలేనిదని తెలుసుకుంది. ఇంటికి వెళ్తూ మీరా రవిని చూస్తూ, మనం చేసిన ఈ పని నాకు చాలా ఆనందాన్ని కలిగించింది రవి అని అంటుంది. నాకు కూడా మీరా అని అంటూ వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.